హలో ఫ్రెండ్స్. మనందరికీ అయితే ఇవాళ లేటెస్ట్‌గా ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచైతే భారీ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ అయితే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ట్రైనింగ్‌లో 65,000 దాకా అయితే మీకు ట్రైనింగ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అయితే మీకు 85,000 దాకా అయితే మనకి సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయరనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయ్యుంటే సరిపోతుంది. మీకు 2025 పాస్డ్ ఔట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో సో, వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే రెగ్యులర్ డిగ్రీ థర్డ్ ఇయర్‌లో ఉన్నా సరే ఫైనల్ ఇయర్‌లో సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. కాకపోతే 2025లో అయితే మీరు గ్రాడ్యుయేట్స్‌కి అయితే కంప్లీట్ అయితే అవ్వాల్సుంటుంది. సో, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన డిగ్రీ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉండడం జరిగింది. వాటిల్లో మీరెక్కడైనా సరే జాబ్ చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో, మీరిక్కడ కెరీర్స్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ కెరీర్స్ వెబ్‌సైట్‌లో మనకిక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ట్రైనీస్ అని చెప్పేసి అయితే అడ్వర్టైజ్‌మెంట్ 2024 అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ గనక మీరు క్లిక్ చేసినట్లయితే వీళ్ళ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. చివరిదాకా చూడండి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి. మనకిక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ముంబై, కోల్కతా, పూణే, న్యూఢిల్లీ, త్రిచి, హైదరాబాద్, లక్నో, వారణాసి, గౌహతిలో అయితే ఉండడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్‌కి సంబంధించి అయితే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ గాని, ఇంటర్వ్యూ గాని అయితే అక్కడైతే జరగడం జరుగుతుంది. మనకిక్కడ వేకెన్సీస్ కూడా అయితే మనకి 50 వేకెన్సీస్ దాకా అయితే ఉండడం జరిగింది. అన్ని కేటగరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి మీ గ్రాడ్యుయేషన్‌లో. అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి కాపోతే ఆహ్, మినిమమ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ అంటే నార్మల్ రెగ్యులర్ డిగ్రీ లాగా అయితే మీరు చేయాల్సుంటుంది. ఆహ్, మీరు బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. ఎంబీఏ తర్వాత బిజినెస్ ఫైనాన్స్‌కి సంబంధించి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసుంటారో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో లేకపోతే సీఏలో వాళ్ళు కూడా అయితే మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా అదే అప్లై చేయొచ్చు. లేకపోతే క్యాండిడేట్స్ ఎవరైతే దే ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేసి ఉంటారో వాళ్ళందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. 2025 పాస్డ్ ఔట్స్ అనమాట. మీకు మొత్తానికైతే జూన్ 1, 2025 కల్లా అయితే మీ రిజల్ట్స్ అయితే మీకు రావాలన్నమాట. సో, 2024లో ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో మీకు గనక రిజల్ట్స్ గనక జూన్ 1 దాకా అయితే లోపైతే మీకు వచ్చినట్లయితే మీరైతే ఆ సర్టిఫికేట్స్ అయితే జూన్ 1 లోపైతే మీరు సబ్మిట్ అయితే చేయాల్సుంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. సో, వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు. క్యాండిడేట్స్ షుడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. తర్వాత మనకిక్కడ ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకిక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 33 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే మనకి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా అయితే మనకి కేటగరీ వైస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 65,000 పర్ మంత్ అయితే మీకు స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత డిప్యూటీ మేనేజర్స్‌కైతే మనకి పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత మీకు 48,000 నుంచి 85,000 దాకా మనకి సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మనకి లాస్ట్ డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ డేట్ లోపలైతే మీరు అప్లై చేయాలి. మీకు రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకిక్కడ క్యాండిడేట్స్‌కి సంబంధించి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ఈ నోటిఫికేషన్ మొత్తం మీరు ఒకసారైతే చదివి అప్లై చేయండి. ఇన్ఫర్మేషన్ ఆన్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించి కూడా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్ట్రక్చర్ ఆఫ్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్‌కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అయితే మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజర్వ్ అంటే క్యాండిడేట్స్ ఫ్రమ్ రిజర్వ్డ్ కేటగరీస్ అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇలా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మనకి ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ అంటే రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ముందులే ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకిక్కడ గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. తర్వాత ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మీరైతే అప్లై చేసుకునే ముందల రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ ఫీజ్ అయితే పేమెంట్ చేసేసిన తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 18థ్ సెప్టెంబర్ నుంచి 7థ్ అక్టోబర్ 2024 లోపలైతే మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫీజ్ కూడా మనమైతే పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే రూ. 600 అయితే పే చేయాలన్నమాట. కాకపోతే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరైతే జస్ట్ రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదైతే ఇంటిమేషన్ చార్జెస్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్ కాదు. ఇక్కడ మనకి ఎలాంటి ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఏ కేటగరీ చెందిన వాళ్ళ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు రూ. 100 పే చేస్తే సరిపోతుంది. వీళ్ళు కాకుండా మనకి 600కి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ ఏదైతే ఉందో అది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఆహ్, పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే రూ. 100 అయితే పే చేయాలన్నమాట. ఇలా అయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీకు ఇక్కడ మనకి స్కాన్డ్ కాపీస్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ముందలగా ఇక్కడ మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి, సిగ్నేచర్‌కి సంబంధించి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా అయితే మీరు ఒక పేపర్ మీద రాసి అయితే మీరు దాన్ని కూడా అయితే స్కాన్ చేసి స్కాన్ కాపీ అయితే మీ మొబైల్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డిక్లరేషన్ అని చెప్పేసి అయితే ఐ దగ్గర నుంచి ఇక్కడ మనకి రిక్వైర్డ్ దాకా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీ బ్లాంక్‌లో అయితే మీ పేరైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డిక్లరేషన్ అయితే ఒక వైట్ పేపర్ మీద మీ హ్యాండ్ రైటింగ్‌తో రాసిన తర్వాత దాన్నైతే మీరు ఫోటో తీసి దాన్ని కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ కాపీ కూడా. సో, అవన్నీ అయితే మీరు ముందులే రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్‌లో. ఇక్కడ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉండడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా మీరు చదివైతే ఒక స్టెప్ బై స్టెప్‌గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గైడ్‌లైన్స్ అంటే మనకిక్కడ ఎలా అప్‌లోడ్ చేయాలి ఫోటోని, సిగ్నేచర్‌ని ఎలా స్కాన్ కాపీస్ అప్‌లోడ్ చేయాలి అయితే గైడ్‌లైన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రొసీజర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అప్‌లోడింగ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరందరూ అప్లై చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ అయితే 7థ్ అక్టోబర్ దాకా అయితే ఉండడం జరిగింది. సో, తప్పకుండా మీరు రేపటిలోగా అయితే అప్లై చేసుకోండి. 7థ్ అక్టోబర్ అయితే లాస్ట్ డేట్ అన్నమాట. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మీరు ఇవాళే అప్లై చేసేసుకోండి. ఈ వీడియో చూడంగానే. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఇలాగైతే మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. 7థ్ అక్టోబర్ 2024 అనేది లాస్ట్ డేట్ అన్నమాట. సో, కంపల్సరీగా మీరైతే ఈ లాస్ట్ డేట్ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. సో, మనకిక్కడ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇలా రిజిస్టర్ చేసుకోవడానికైతే మనకిక్కడ బ్లాంక్స్ అయితే కనబడడం జరుగుతాయి. డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, మళ్ళీ అదే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, మీ ఈమెయిల్ ఐడీలో ఇక్కడ మనకి డొమైన్స్ అని చెప్పి కనబడడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడీలో లాస్ట్‌లో @gmail.com అని ఉంటుంది చూసారా? అక్కడైతే ఇక్కడైతే మీ gmail.com సెలెక్ట్ చేయండి. తర్వాత కంటే ముందల ఏదైతే ఉంటుందో మీ ఈమెయిల్ అనేది అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ. ఇప్పుడు ఈ మొత్తం అయితే ఎంటర్ చేయండి. అంటే @కి ముందల ఉన్నది. తర్వాత తర్వాత gmail.com మొత్తం కలిపైతే ఇక్కడ మీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే కనబడడం జరుగుతుంది. ఆ సెక్యూరిటీ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ నెక్స్ట్‌కి అయితే వెళ్తాం జరుగుతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ మళ్ళీ అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్‌లోకైతే వెళ్ళటం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత ప్రివ్యూ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు కరెక్ట్‌గా చెక్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్‌లోడ్స్ మీకక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, అయన్నీ అయితే అడిగినవన్నీ అప్‌లోడ్ చేయండి. తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో అయితే మీ కేటగిరీ అయితే ఎంటర్ చేస్తారు కదా! ఎస్సీనా, ఎస్సీనా, బీసీనా, ఫీమేలా లేకపోతే జనరలా అని చెప్పేసి అయితే ఓసీనా. సో, దానికి తగ్గట్టయితే మనకిక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో, వాళ్ళందరికీ రూ. 100 ఇంటిమేషన్ చార్జెస్ మాత్రమే పడతం జరుగుతాయి. మిగిలిన వాళ్ళందరికైతే మనకి రూ. 600 అయితే మనకి పేమెంట్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరైతే పే చేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీకు రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, త్వరగా అయితే అప్లై చేయండి. 7th అక్టోబర్ కల్లా అయితే లాస్ట్ డేట్ అన్నమాట. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.